బిగ్ బాస్ ప్రియాంక జైన్ వివాదంలో చిక్కున్నారు. వివరాల్లోకి వెళ్తే తిరుపతి అలిపిరి మెట్ల మార్గంలో రీసెంట్ గా బిగ్ బాస్ ప్రియాంక జైన్ ఒక ప్రాంక్ వీడియో షూట్ చేశారు. ఆ వీడియోలో పులి గాండ్రించినట్టు ఒక ఆడియోని సెట్ చేసి తరువాత తూచ్ ఏమీ లేదు సరదాగా పెట్టామన్నట్లుగా ఒక వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ప్రాంక్ గా చిత్రీకరించారు. అది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా మండిపడ్డారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడికెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో ఇలాంటి ప్రాంకులు చేసి భక్తుల్ని భయపెట్టడం కరెక్ట్ కాదంటూ సరదాకి ప్రాంక్ వీడియోకి ఒక హద్దు అదుపు ఉంటుందంటూ ప్రియాంక జైన్ అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పై నెటిజన్లు మండిపడ్డారు. అయితే రీసెంట్ టైమ్స్ లో ప్రియాంక జైన్ గారు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫన్నీ వీడియోలు ప్రాంక్ వీడియోలు షూట్ చేస్తూ ఉన్నారు. ఆడియన్స్ కి చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మంచి వీడియోలు షూట్ చేస్తున్న ప్రియాంక జైన్ గారు ఒక్కసారిగా ప్రాంక్ వీడియోతో వివాదంలో చిక్కోవడం చాలా బాధాకరం. ఆ వీడియో కాస్త టీటీడీ వాళ్ళకి చేరడంతో ప్రియాంక జైన్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉందంటూ కొన్ని మీడియా ఛానల్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఎక్కడైతే అలిపిరి మెట్ల మార్గంలో ఒక పాపను బలి తీసుకున్న పులి అదే మార్గంలో అదే ప్లేస్ లో వీళ్ళు కూడా ప్రాంక్ చేయడం, ఆ సన్నివేశాన్ని వీళ్ళు చిత్రీకరించి నిజంగానే ఉన్నట్లు క్రియేట్ చేసినట్టు ప్రాంక్ చేయడం వల్ల వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. అదే మార్గంలో భక్తులు వెళ్తూ ఉన్నా కూడా ఇప్పటికీ అదే ప్లేస్ వచ్చేసరికి చాలా మంది భక్తులు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే రీసెంట్ గా అక్కడ జరిగిన సన్నివేశం అలాంటిది కాబట్టి. కానీ అలాంటి టైంలో అలాంటి ప్లేస్ లో ఇలాంటి ప్రాంక్ చేయడం చాలా బాధాకరం. వీళ్ళేదో సరదా కోసం చేశారు కానీ ఆ సరదా కాస్త చాలా మందికి బాధను కలిగించింది. పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరానికి వెళ్లే మెట్ల మార్గం అనేది చాలా మందికి చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. చాలా మంది మెట్ల మార్గంపై నడిచి వస్తామంటూ మొక్కుంటూ ఆ మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలాంటి మార్గంలో ఇలాంటి ప్రాంకులు చేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు.